సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా వీరికి 4 లక్షల రూపాయలు వరకు రుణం. మంత్రి ప్రకటన 4 lakhs లోన్ నో సిఐబిఐఎల్ రిక్వైర్డ్ రాజీవ్ యువ వికాస్ పథకం 2025 యువతకు 4 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం. 4 lakhs లోన్ నో సిఐబిఐఎల్ రిక్వైర్డ్. ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకం, రాజీవ్ యువ వికాస్ యోజన ను ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద యువకులు 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయాన్ని పొందగలరు. ఈ ప్రక్రియలో సిబిల్ స్కోర్, సిఐబిఐఎల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస్ పథకం ఎవరికి అర్హత? వయసు 18 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉన్నవారు, ఉద్యోగరహిత యువత లేదా స్వయం ఉద్యోగం ప్రారంభించాలనుకునేవారు. ఎటువంటి బ్యాంకు లోన్ హిస్టరీ లేదా సిఐబిఐఎల్ స్కోర్ అవసరం లేదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మండల స్థాయి ఎంపిక కమిటీకు దరఖాస్తు సమర్పించండి. వ్యాపార ప్రణాళిక, బిజినెస్ ప్లాన్ సమర్పించాలి. ఆర్థిక సహాయం 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు కేటగిరీ ఆధారంగా మంజూరు అవుతుంది. సిబిల్ స్కోర్ గురించి భ్రమలు. కొంతమంది రాజీవ్ యువ వికాస్ పథకంలో సిబిల్ స్కోర్ అవసరం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. ప్రభుత్వం ఈ పథకంలో క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకోదు. ముఖ్యమైన తేదీలు: జూన్ 2, 2025 నుండి ఆర్థిక సహాయం వితరణ ప్రారంభం. మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ మే 2025లో జరుగుతోంది. రాజీవ్ యువ వికాస్ పథకం సారాంశం. వివరణ సమాచారం: ఆర్థిక సహాయం 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు. అర్హత 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువత. సిబిల్ స్కోర్ అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మండల స్థాయిలో దరఖాస్తు. ఆర్థిక సహాయం ప్రారంభం జూన్ 2. స్కిప్డ్ కాంటెంట్. మెన్యూ. సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా వీరికి 4 లక్షల రూపాయలు వరకు రుణం. మంత్రి ప్రకటన 4 lakhs లోన్ నో సిఐబిఐఎల్ రిక్వైర్డ్. Written by Ramana. Published on May 14, 2025. Table of Contents. రాజీవ్ యువ వికాస్ పథకం 2025 యువతకు 4 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం. 4 lakhs లోన్ నో సిఐబిఐఎల్ రిక్వైర్డ్. ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకం, రాజీవ్ యువ వికాస్ యోజన ను ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద యువకులు 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయాన్ని పొందగలరు. ఈ ప్రక్రియలో సిబిల్ స్కోర్, సిఐబిఐఎల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస్ పథకం ఎవరికి అర్హత? వయసు 18 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉన్నవారు, ఉద్యోగరహిత యువత లేదా స్వయం ఉద్యోగం ప్రారంభించాలనుకునేవారు. ఎటువంటి బ్యాంకు లోన్ హిస్టరీ లేదా సిఐబిఐఎల్ స్కోర్ అవసరం లేదు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త. ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే అన్ని పనులు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మండల స్థాయి ఎంపిక కమిటీకు దరఖాస్తు సమర్పించండి. వ్యాపార ప్రణాళిక, బిజినెస్ ప్లాన్ సమర్పించాలి. ఆర్థిక సహాయం 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు కేటగిరీ ఆధారంగా మంజూరు అవుతుంది. సిబిల్ స్కోర్ గురించి భ్రమలు. కొంతమంది రాజీవ్ యువ వికాస్ పథకంలో సిబిల్ స్కోర్ అవసరం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. ప్రభుత్వం ఈ పథకంలో క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకోదు. ముఖ్యమైన తేదీలు: జూన్ 2, 2025 నుండి ఆర్థిక సహాయం వితరణ ప్రారంభం. మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ మే 2025లో జరుగుతోంది. రాజీవ్ యువ వికాస్ పథకం సారాంశం. వివరణ సమాచారం: ఆర్థిక సహాయం 50,000 రూపాయలు నుండి 4 లక్షల రూపాయలు వరకు. అర్హత 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువత. సిబిల్ స్కోర్ అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మండల స్థాయిలో దరఖాస్తు. ఆర్థిక సహాయం ప్రారంభం జూన్ 2, 2025. రాజీవ్ యువ వికాస్ పథకం తెలంగాణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. సిబిల్ స్కోర్ లేకపోయినా ఈ పథకం ద్వారా లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం పొందవచ్చు. మీరు ఈ పథకానికి అర్హులైతే మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి. ఈ
పథకం యొక్క లింక్ క్రింద ఇవ్వబడింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.